సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అప్రెల్ పార్క్ రైస్ మిల్లులు గోదాముల్లో ధాన్యం అన్లోడింగ్ మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. వరల్డ్ సైకిల్ డే సందర్భంగా సిరిసిల్లలో ర్యాలీ. బీజేపీ కార్యకర్తలు పదవుల కోసం పనిచేయరని, పార్టీ సైనికుల్లో పనిచేస్తారని వెల్లడించిన వక్తలు. సిరిసిల్లలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం. ఇసుక, మొరం, మట్టికి ప్రతిరోజు అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరిన ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. వేములవాడ పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ మరింత వెల్లివిరిసేలా గుడి చెరువు బండ్ పార్క్ పై ఆధునిక హంగులు. అప్రెల్ పార్క్ రైస్ మిల్లులు గోదాముల్లో ధాన్యం అన్లోడింగ్ లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అప్రెల్ పార్క్ రైస్ మిల్లులు గోదాములలో అన్లోడింగ్ వేగవంతం చేయడం, ఇప్పటి వరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసివేశారు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ ఈరోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి ఉన్న బస్తాలను వెంటనే అప్రెల్ పార్క్ రైస్ మిల్లులు గోదాంలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు ఇంకా అవసరమైన గన్ని సంచులు ముందస్తుగా తెప్పించాలని, రైస్ మిల్లుల నుంచి తీసుకోవాలని సూచించారు. కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి వాహనాలు, హమాలీలను అప్రెల్ పార్క్ పంపించి అన్లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, వాహనాలను ఇతర కేంద్రాలను తరలించాలని సూచించారు. కొనుగోలు వేగంగా చేపట్టి 3 రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు సరిపడా వాహనాలు సమకూర్చేలా అధికారులు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, వారి బృందం, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ రామదాస్, వారి బృందం, వివిధ పాఠశాలల బాలబాలికలు, వ్యాయామ ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంఘ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, కాలుష్య నివారణకు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటాలని, కాలుష్యరహిత వాతావరణం మన యువతరంకు అందించాలని, ఇందు గురించి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు మొక్కలు నాటే ప్రయత్నం చేయాలని, వాటి సంరక్షణ భారం వహించాలని తెలియజేశారు. దాదాపు 170 మందితో ఇటు కార్యక్రమం విజయవంతమైందని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ రామదాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో వక్తలు బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు పదవుల కోసం పనిచేయరని, పార్టీ సైనికుల్లో పనిచేస్తారని మురళీధర్రావు పేర్కొన్నారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ పనిచేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన కోపి, బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి మన కొలసాని మురళీధరరావు గారిని, అలాగే మన జిల్లా ఇన్ఛార్జి గంగిడి మోహన్ రెడ్డి అన్న గారిని వేదిక నిర్వహించి, చెన్నమనేని డాక్టర్ వికాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల మన
ముఖ్య నుండి పతాకావిష్కరణ 11 అంశాలకు ఈరోజు ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ఎంతోమంది అనుభవం ఉన్న పార్టీ యొక్క శిక్షణ శిబిరాలు ఈ సమయంలో నడుస్తున్నాయి. మండల శిబిరాలు అయిపోయిన తర్వాత జిల్లా శిబిరం. మనందరూ కూడా తెలుసు, మన పార్టీలో ర్యాలీలు ఎంత ముఖ్యమో, ధర్నాలు ఎంత ముఖ్యమో, ప్రదర్శనలు ఎంత ముఖ్యమో, ఎన్నికలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మన పార్టీకి కార్యకర్త శిక్షణ శిబిరం. ఎందుకంటే ఈ పార్టీ నడిచేదే కార్యకర్తల ద్వారా. కార్యకర్తలే ఈ పార్టీ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇతర పార్టీలకి కాకుండా ఈ పార్టీల కార్యకర్తలే నాయకులు, నాయకులే కార్యకర్తలు. ఇక్కడ కార్యకర్తలు వేరు, నాయకులు వేరు అనేది పర్మనెంట్గా లేదు. చాలా పార్టీలలో నాయకులుగా ఉంటారు, కార్యకర్తలుగా ఉంటారు. కానీ మన పార్టీలు ఏంటంటే కార్యకర్తలే నాయకులు కాబట్టి కార్యకర్తల అవగాహన ఎంత ఉంటే పార్టీ అంత పటిష్టంగా. కార్యకర్తల యొక్క అవగాహనతోనే పార్టీ నిర్మాణం అయినది, పార్టీ నిర్మాణం. మన పార్టీకి రిప్రజెంటేటివ్ ప్రతినిధి, మన పార్టీకి అంబాసిడర్ ఎవరన్నా ఉంటే అతను కార్యకర్త. కార్యకర్త ఇవాళ మండల అధ్యక్షుడు కావచ్చు, రేపు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఎల్లుండి రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఇంకో రోజు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు. అవకాశం ఉన్నప్పుడు అధికారం ఉంటారు, అవకాశం లేనప్పుడు ప్రతిపక్షం. కాబట్టి కార్యకర్త అనేటువంటి వ్యక్తి మనకు ముఖ్యం. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఊహించడం నుంచి కూడా పనిచేస్తున్నారు. అసలు ఈ పార్టీ అధికారం కోసం పుట్టిందా అంటే సిద్ధాంతపరంగా అధికారంలో ఉండాలి. రాజకీయ పార్టీ పెట్టుకునేది అధికారం కోసం. కానీ చాలా తరాలు ఈ పార్టీ అధికారంలోకి రాదు అనుకున్నాగానే పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ. మీ పార్టీ ఏమొస్తుంది అధికారంలో అని అంటుంటే కూడా ఆ అనుకున్న నవ్వుతున్నప్పటికీ కూడా మన పార్టీ కోసం తరాలుగా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉండి అధికారానికి సంబంధం లేకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మన పార్టీ కార్యకర్తలకు ఇతర పార్టీ కార్యకర్తలకు పోలిక లేదు. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మన పార్టీ కార్యకర్తలు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనది అనేకమైనటువంటి సంస్థలు మన సిద్ధాంతంతో పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా దేశంలో దేశ అభివృద్ధి కోసం, దేశ నిర్మాణం కోసం, అదేవిధంగా దేశం యొక్క వికాసం కోసం
అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. శ్రామిక రంగంలో పనిచేస్తున్నారు, విద్యార్థి రంగంలో పనిచేస్తున్నారు, టీచర్లలో పనిచేస్తున్నారు, వనవాసీలలో పనిచేస్తున్నారు. వాళ్ళు పార్టీలు లేరు, కానీ వాళ్ళు పనిచేసేది కూడా ఇదే సిద్ధాంతంతో. ఈ విధంగా ఉండేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలు ఇట్లా ఉండవు. కాబట్టి అధికారం దూరంగా, రాజకీయాలకు దూరంగా దేశం కోసం సిద్ధాంతం మీద పనిచేసేటువంటి బయట ఉండే కార్యకర్తలు ఏ విధంగా చూస్తున్నప్పుడు, వాళ్ళు ఏ విధంగా అయితే నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళు చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీలకు ఉండే కార్యకర్తలు కూడా అట్లనే పనిచేయాలని వాళ్ళు ఆశిస్తారు. వాళ్ళు వేరే తీరుగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం అదే సిద్ధాంతంతో పనిచేస్తున్నాము అనే ఉద్దేశంతో, లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు మనం ఈ యొక్క ఏదైతే మనసులో యొక్క ఆలోచనతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, దేశంలో అత్యధికమైన సంవత్సరాలు మీరు బయట చాలాసార్లు గమనిస్తుంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు వయసు ఎంత అంటే అది 50 సంవత్సరాల 70 సంవత్సరాల తెలియదు. అంతే పద్ధతిలో భారతీయ జనసంఘం, భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళు ఈ దేశంలో అత్యధికమైనటువంటి దశాబ్దాలు, సంవత్సరాలు అధికారానికి దూరంగా ప్రతిపక్షంగా పనిచేసినటువంటి వాళ్ళు. ఉదాహరణకు భారతీయ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉద్యమం చేస్తే ఇక ప్రపంచంలో అంతకన్నా ఉద్యమం చేసినట్టు ఎవరు లేరు అనుకుంటారు. కానీ భారతీయ జనసంఘం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక ఉద్యమం కాదు, 2 ఉద్యమాలు కాదు, 3 ఉద్యమాలు కాదు, ఉద్యమాల వెనుక ఉద్యమాలు పనిచేస్తూ అనేక దశాబ్దాలు ప్రతిపక్షంలో పనిచేసినటువంటి పార్టీ. అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన పార్టీ నాయకులు అధికారంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. చాలా. కాబట్టి అన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో, రోడ్ల మీద ఉద్యమాల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు కలిగిన పార్టీ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ. అంటే మీరు ఒంటికాల మీద తపస్సు చేసిందో అమ్మవారు అని మనం కథలు వింటుంటాం పురాణాలు. లేకపోతే ఒంటికాల మీద ఒక ఆయన తపస్సు చేసిందని, ఒంటికాల మీద 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా తపస్సు చేసిందని వింటుంటాము. అదే పద్ధతిలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు నిర్విరామంగా ఒంటికాల మీద, నాకు తెలుసు, పుట్టాలు, గుడాలు, లేకపోతే బొబ్బర్లు, లేకపోతే శనిగలు, లేకపోతే పల్లికాయలు, లేకపోతే కొన్నిసార్లు మన తోటలో తెలంగాణలో ఉంటుంది రాంపూల్ కాయలు ఉంటాయి. ఈ రాంపూల్ కాయలు ఏరుకొని తిరుగుకుంటా పనిచేసినటువంటి కార్యకర్తలు. అంటే ఏం లేక, డబ్బులు లేవు, మనం అధికారంలో లేవు, డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా లేదు అవసరానికి సరిపోయేంత. కాబట్టి మనమే కష్టపడి అక్కడో ఇక్కడో ఇంత చూసుకొని అన్నం తినడానికి పరిస్థితి లేక పుట్నాలు తిని, లేకపోతే గుడాలు తిని, లేకపోతే వేలాలు తినుకుంటూ పనిచేసినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి పార్టీల కార్యకర్తకు శిక్షణ ఇచ్చేటువంటిది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి చిత్రం చూస్తున్నారు. మన పార్టీలో, భారతీయ జనసంఘంలో మొదటిసారి శిక్షణ ప్రారంభించినటువంటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఎందుకంటే కార్యకర్త మనకు ఆధారం, కార్యకర్త మన బలం. కార్యకర్త బలహీనంగా ఉంటే పార్టీ బలహీనం. కాబట్టి కార్యకర్తకు పార్టీ గురించి తెలవాలా, సిద్ధాంతం గురించి తెలవాలా, కార్యక్రమాల గురించి తెలవాలా, కార్య పద్ధతి గురించి తెలవాలా, నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన ఎట్లుండాలా అనేది కూడా తెలవాలా. ఇవన్నీ తెలవాలంటే తెలిసే మార్గం శిక్షణ. ఎందుకంటే మన ఊర్లలో మన కులాలు మనకున్నాయి, మన జాతులు మనకున్నాయి, మన చదువు మనకుంది, మన అలవాట్లు మనకున్నాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి కార్యకర్తకు బీజేపీకి పనికొచ్చే కార్యకర్తగా తీర్చిదిద్దాలా
అన్నప్పుడు శిక్షణ తప్పిస్తే వేరే మార్గం లేదు. కాబట్టి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలని మనం చాలా పవిత్రంగా ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా అన్ని స్థాయిల్లో అన్ని రకాల కార్యకర్తలకు మనం శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ఇసుక, మొరం, మట్టికి ప్రతిరోజు అనుమతులు ఇవ్వాలని ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీసీ కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక, మొరం, మట్టికి 15 నుంచి 20 రోజులుగా అనుమతులు లేకపోవడంతో కార్మికులకు ఉపాధి కరువై పనులు లేక కుటుంబాలు పస్తులుండే పరిస్థితి వచ్చిందని రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ తెచ్చిందని, ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభమైనప్పటి నుండి ఇసుక, మొరం, మట్టి, రౌతు నిర్మాణ మెటీరియల్, సిమెంట్, సలాక ధరలు పెరిగి అనుమతులు తగ్గి నిర్మాణాలు మారాయని, తక్షణమే ప్రతిరోజు ఇసుక, మొరం, మట్టికి అనుమతులు ఇచ్చి కార్మికులు ఇండ్ల నిర్మాణదారులకు ఊరట కలిగించాలని అధికారులను కాంగ్రెస్ పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆజ్ఞ వేణు, సదానందం తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటీసీ కార్మిక సంఘ భవనంలో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే గతంలో కూడా తెలియజేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉష్క లేక కార్మికులకు ఉపాధి కరువైతుందని చెప్పినప్పటికీ ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి కూడా పర్మిషన్ ఇవ్వక కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. ఇసుకకు, మొరానికి, మట్టికి ప్రతిరోజు పర్మిషన్ ఇవ్వాలన్నప్పటికీ ఇలా ఆ ఒక్క పర్మిషన్ ఇవ్వక కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు పెట్టి ఇలా ఇందిరమ్మ ఇండ్లకు కూడా సరైనటువంటి పద్ధతులలో వాళ్ళు పని కంప్లీట్ చేయాలన్నప్పటికీ దానికి సరైనటువంటి మెటీరియల్ అందకపోతే ఎలా కంప్లీట్ అవుతాయి అని కూడా మేము అధికారులను అడుగుతూ ఉన్నాం. వెంటనే ఆ ఒక చర్యలు తీసుకొని ఆ ప్రతిరోజు ఉష్కెకు, మొరానికి, మట్టికి పర్మిషన్ ఇవ్వాలని, లేని వేళలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్ర ఆధ్యాత్మిక శోభ మరింత వెల్లివిరిసేలా గుడి చెరువు బండ్ పార్క్పై మహాశివుడి విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాల ఏర్పాటు పూర్తయింది. వేములవాడ గుడి చెరువు బండ్ పార్క్ను భక్తిభావం పెంచేలా, ఆహ్లాదం, ఆనందాన్ని పెంచేలా పీటీఏడీఏ వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అందంగా తీర్చిదిద్దుతున్నారు. వేములవాడ దేవస్థానానికి సమీపంలో ఉన్న ఈ బండ్ పార్క్ను పట్టణ ప్రజలు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు సుందరీకరణ పనులు చేపడుతున్నారు. గుడి చెరువు అభివృద్ధి పనులను గత 6 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా, భక్తిభావం పెంపొందించేలా మహాశివుడి విగ్రహంతో పాటు సప్తమాత్రికల విగ్రహాలు, అలాగే గుడి చెరువులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అధికారులు బండ్ పార్క్లో 40 ఫీట్ల ఎత్తైన మహాశివుడి విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాల ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెండర్ దశలో ఉన్నాయి. వేగంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి బోటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బోటింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తే కుటుంబాలతో వచ్చే భక్తులు, పర్యాటకులు మరింత వినోదాన్ని అందించడంతో పాటు వేములవాడలో పర్యాటక రంగ అభివృద్ధికి కూడా దోహదపడనుంది. నేమ్ బోర్డు, టాయిలెట్లు, ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభానికి సన్నాహాలు చేయాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అప్రెల్ పార్క్ రైస్ మిల్లులు, గోదాముల్లో ధాన్యం అన్లోడింగ్ మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. వరల్డ్ సైకిల్ డే సందర్భంగా సిరిసిల్లలో ర్యాలీ. బీజేపీ కార్యకర్తలు పదవుల కోసం పనిచేయరని, పార్టీ సైనికుల్లా పనిచేస్తారని వెల్లడించిన వక్తలు. సిరిసిల్లలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం. ఇసుక, మొరం, మట్టికి ప్రతిరోజు అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరిన ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు.
వేములవాడ పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ మరింత వెల్లివిరిసేలా గుడి చెరువు బండ్ పార్క్ పై ఆధునిక హంగులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.